వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నా లాస్ట్ మినీ వ్లాగ్లో అన్నయ్య ఉపనయనానికి వెళ్ళామని చెప్పాను కదండి. అన్నయ్య ఉపనయనం అయితే చాలా బాగా జరిగిందండి. ఉపనయనానికి ముందు హల్దీ, పెళ్ళికొడుకు అవన్నీ కూడా చాలా మంచిగా జరిగాయి. మేమైతే చూసేసాం. మరి మాతో పాటు మీరు కూడా చూడాలంటే ఈరోజు ఫుల్ వీడియో కంప్లీట్గా చూసేయండి. మేము ఉపనయనానికి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గుడివాడ. మనందరికీ గుడివాడ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది విజయవాడ దగ్గర ఉన్న గుడివాడ, బట్ అది కాదండి. వైజాగ్ సైడ్ అనకాపల్లికి ఇంకా ముందు మా ఏరియా సైడ్ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. మేము వెళ్ళింది ఆ గుడివాడ. మాకు ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 hours పట్టింది రీచ్ అవ్వడానికి. బట్ 2 hours అయితే అస్సలు బోర్ కొట్టలేదు. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మనకి ఏదైనా నచ్చితే ఇంకలా వీడియో తీస్తూనే ఉంటాం కదా. ఇంకలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తే టైమే తెలియలేదు. అండ్ నేను చెప్పాను కదా వేరే ప్లేస్కి వెళ్తూ మేము ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామని. అది ఇక్కడికి వెళ్తున్నప్పుడే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇంకా అలా చక్కగా స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి రీచ్ అయిపోయాను. పిల్లలు పుట్టే కంప్లీట్గా ప్రయారిటీస్ అయితే మారిపోతాయి. కనీసం నేను ఎలా ఉన్నానని కూడా అడగలేదు. ఇంకొచ్చిన దగ్గర నుంచి వాడితోనే ఆడుకుంటూ ఉంది. అండ్ హియర్ కమ్స్ అవర్ పెళ్లి కొడుకు. చేతులు గోరింటాకు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. మావాడు కూడా మాము గోరింటాకు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నాడు. మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ అయితే హల్దీ ఉంది, సో దానికోసం ఇవన్నీ. ఇంకా అక్కలు వదినలు అందరూ ఒకే చోట కూర్చొని ఒకరినొకరు ఏడిపించుకుంటున్నారు. ఇంకెలా హ్యాపీగా నవ్వుకోవడానికైనా సరే పెళ్ళిళ్ళు అస్సలు మిస్ కాకూడదు. ఏమంటారు? ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఫుల్ హడావుడంతా పిల్లలదే. ఇంకా హల్దీ వచ్చేసి అక్కడే జరగబోతుంది. మేమైతే కిందకు వచ్చేసాము. డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చుట్టూ కొబ్బరి తోటల మధ్య హల్దీ జరుగుతుంది. హల్దీ అంటే కొంచెం ప్లేస్ ఉంటేనే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇంకెలా ఫుల్గా చుట్టూ కొబ్బరి తోటలు ఎంత ఓపెన్ ప్లేస్ ఉండేసరికి ఎంత ఆడుకోవచ్చో. హల్దీ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా క్యూట్గా చాలా బాగుంది కదా. వేరే ఈవెంట్స్ ఏ డెకరేషన్ అయినా సరే ఈవినింగ్ వరకు ఉంటాయి, బట్ హల్దీ డెకరేషన్ నాకు కాసేపే చూసుకోగలం. ఇంకా హల్దీ స్టార్ట్ అయిందంటే ఇంక మొత్తం అయిపోయినట్టే. పెళ్ళికొడుకు ఇంకా రాలేదు, వచ్చేసరికి టైం పట్టుద్దని ఈలోపు పెళ్ళికొడుకు వాళ్ళ మేనల్లుడు కూర్చుని పోజెస్ ఇస్తున్నాడు ఫొటోస్కి. మోస్ట్ ఆఫ్ ద హల్దీలో కామన్గా చెంబు బిందులో పడాలి, బిందులో వాటర్ పైకి రావాలి. ఈ వీడియో ఖచ్చితంగా క్లిప్ అయితే ఉండాల్సిందే. ఇంకా ఫైనల్గా అన్నయ్య అయితే వచ్చేసాడు. రాగానే పిల్లలందరినీ పెట్టుకుని చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు. పెళ్ళికొడుకుని బావులందరూ ఎత్తుకుని ఉయ్యాలూపుతున్నారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని దిగట్లేదు అన్నయ్య అసలు. ఇంకా హల్దీలో రీల్స్ చేయడం ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా, అన్నయ్య వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేదాకా అస్సలు వదలట్లేదు. వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. ఎన్ని టేక్స్ అయినా సరే పర్ఫెక్ట్గా రావాల్సిందే అలా చేయిస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 4-5 టేక్స్ తర్వాత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అనుకున్నట్టు. ఓన్లీ ముందు క్లిప్సే తీసాను. హల్దీ స్టార్ట్ అయ్యి వాటర్ పోసుకునేటప్పుడు ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. నేను కూడా ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా అందరితో ఎంజాయ్ చేశాను. అందుకే ఇంకా వీడియోస్ తీయడం కుదరలేదు. హల్దీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేశారు. లోపల పెళ్ళరుగు వేశారు. పెళ్ళరుగు మీద కూడా ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పందిరిని రెడీ చేస్తున్నారు తోరణాలు అవి కట్టి. రోజు ఇంట్లో ఒక్కరు మేనేజ్ చేయడమే చాలా కష్టం. ఇంకా పెళ్ళన్నప్పుడు అందరూ కలిస్తే ఇంకా గోలే మామూలుగా ఉండదు అస్సలు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి కుండలు తడపడం స్టార్ట్ చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు ఉపనయనం ఉంది కదండి, ఉపనయనానికి ముందు ఇలా చెయ్యాలి. వీటినన్నిటిని ఉపనయనానికి ముందే ఇలా క్లీన్ చేసి పెట్టేస్తారు. ఉపనయనం టైంలో వీటిని యూజ్ చేస్తారు. సో ఆ కుండలన్నిటిలో మామిడి కొమ్మతో పసుపు నీళ్ళు జల్లుతున్నారు. అందరూ వేశారు, ఒకరి తర్వాత ఒకరు. దాంట్లో వాటర్ వేసాము. వాటర్ వేయడం అంటే జస్ట్ అలా వాటితో కొన్ని డ్రాప్స్ ఇలా అన్నిట్లో వేయాలి. మనం అయితే పెళ్ళిలో ఇలాంటివి చాలానే చూస్తూ ఉంటాము. కొన్ని మనకి తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. ప్లేసెస్ని బట్టి కొన్ని మారిపోతాయి కంప్లీట్గా. ఒక ప్లేస్లో ఒకలా చేస్తారు, ఒక ఏరియా సైడ్ వెళ్ళేసరికి ఇంకొకలా చేస్తారు. అంతే ఎర్లీ మార్నింగ్ 3:30 ముహూర్తం అయినా సరే ఇంట్లో వాళ్ళే కాకుండా బయట చుట్టూ తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చారు, పిలిచిన వాళ్ళందరూ. ఇలాంటి ఈవెంట్స్లో ఎస్పెషల్గా పెళ్ళిళ్ళలో ఇలా మన వాళ్ళందరూ ఉంటేనే మనం ఏదైనా సరే చేసుకోగలం. అన్నీ అందరికీ తెలియవు కదండి. తెలియని ఉంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తే ఇది ఎలా చేసుకోవాలి, ఇది ఎలా చెయ్యాలి, అంత హడావుడిలో అయితే ఖచ్చితంగా మర్చిపోతాం. ఒకటి చేస్తాము, ఒకటి మర్చిపోతూ ఉంటాము. సో పక్క వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఎలా చేసుకోవాలని చెప్తే మనకి ఏది మిస్ కాకుండా అన్ని ఈవెంట్స్ మంచిగా చేసుకోవచ్చు. ఇలాంటప్పుడైతే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందండి. ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తారు కదా, వాళ్ళకైతే ఇంక అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏమో. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇది ఎలా చెయ్యాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మొత్తం ప్రతిదీ చెప్తారు.
అంత ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కదండి, మార్నింగ్ ఏం చేసుకోవడానికి ఉండదని నైటే మొత్తం పెళ్లి పందిరంతా డెకరేట్ చేసి ఉంచారు. ఇంకా ఫైనల్గా అయితే కుండల మీద శ్రీరామ అని రాసి పసుపు కొమ్ములు కట్టేశారు. ఇంకా ఉపనయనానికి అవసరమైనవన్నీ కూడా ఈ ముహూర్తానికి అన్నీ సిద్ధం చేసి ఉంచారు. ఇంకా ఉపనయనం కూర్చునే పీటంతా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెడుతున్నారు. ఇది చాలా పెద్దది ఉంటుంది, ఎందుకంటే దీనిపైనే అన్నయ్య, ఆంటీ, అంకుల్ ముగ్గురు కూర్చోవాలి. ఇంకా పెళ్ళికి అందం అంటే పెళ్లి పందిరే. పెళ్లి పందిరి చూస్తే తెలిసిపోతుంది ఆ ఇల్లు పెళ్ళిళ్ళని. ఇంకా అలాంటి పెళ్లి పందిరి ఖచ్చితంగా స్పెషల్గానే ఉండాలి కదా. మార్నింగే చక్కగా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెళ్ళికొడుకుని చేసే ముహూర్తం అయితే వచ్చేసింది, అందుకే అన్నయ్యకి పెళ్లి బొట్టు పెడుతున్నారు. ఇంట్లో పెళ్ళంటే అందరికీ నిద్ర ఉండదు, అందులో పెళ్ళికొడుకు ఇంకొంచెం ఎక్కువే. పాపం అన్నయ్య నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగే 6కి ముహూర్తము అన్నయ్యని పెళ్ళికొడుకుని చేయడము. దానికోసం ఎర్లీ మార్నింగే లేపి తలస్నానం చేసి పెళ్ళికొడుకుని చేస్తున్నారు. పాపం అన్నయ్య ఫేస్ చూడండి ఎలా ఉందో, నిద్ర లేకపోవడం వల్ల. మా ఏరియా సైడ్ పెళ్ళికొడుకుని చేసే రోజు అన్నీ పెట్టేస్తారండి. పెళ్లి బొట్టు పెడతారు, బుగ్గని చుక్క పెడతారు, అండ్ ఆటుకు కూడా పెడతారు. గోరింటాకు అయితే కంపల్సరీ, నెయిల్ పాలిష్ కూడా వేస్తారు. చాలామందికి నచ్చదు, నచ్చని వాళ్ళకి ఇంకా ఓకే, బట్ పెట్టడం అయితే సాంప్రదాయకంగా అది చాలా మంచిది అని చెప్పేసి ఖచ్చితంగా గోరింటాకు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా పెడతారు. ఇంకా ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలి, అలా చేతి గోరింటాకు అన్ని డేస్ ఉంటే అబ్బాయిలకి బాగోదు అనుకుంటే పారాని పెట్టేస్తున్నారు. అదైతే వెంటనే నెక్స్ట్ 2-3 డేస్కి పోతుంది కాబట్టి. అన్నయ్య అయితే అలా ఏం అనలేదండి, ఫుల్ సపోర్ట్ చేశాడు, చక్కగా గోరింటాకు పెట్టించుకున్నాడు. ఇంకా అప్పుడే పెళ్ళికొడుకుని చేస్తున్నప్పుడే అందరూ కూర్చుని అయితే లలిత పారాయణం, విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుతున్నారు. అన్నీని కంప్లీట్గా రెడీ చేసిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇప్పిస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి అక్షతలు వేస్తున్నారు అన్నయ్యకి. పెళ్ళికొడుకుని చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఉపనయనం ఉంది. ఇంకా ఉపనయనానికి ముహూర్తం అయితే అవ్వలేదు, బట్ పంతులు గారు ముందే వచ్చేసారు. ఉపనయనానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి. ముహూర్తం ఏ టైంకి ఉన్నా సరే ఉపనయనం కంప్లీట్ అయ్యేంత వరకు ఆంటీ, అంకుల్, అన్నయ్య ఏం తినకూడదు. సో వాళ్ళు ఏం తినకుండానే కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ కూర్చోవాలి. ఇంకా ఉపనయనం ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 3 to 4 hours జరుగుతుంది. పూజ అన్నీ చేయించి చేస్తారు కాబట్టి. సో మెయిన్గా జరిగినవన్నీ నేను ఒరిజినల్ ఆడియోస్తోనే క్లిప్స్ యాడ్ చేశాను. సో అన్నీ చూసేయండి. అన్నయ్య ఫుల్ యాక్టివ్. అక్కడ ఒక పక్కన పూజ జరుగుతుంది, అయినా అన్నయ్య పనిలో అన్నయ్య ఉన్నాడు. ఫోన్ పట్టుకుని అక్కడ వీడియో తీస్తుంటే వదినికి వీడియో కాల్ చేసామనుకున్నాడో ఏంటో. అన్నయ్యే కాదు, పంతులు గారు కూడా ఫుల్ సరదాగా ఉన్నారు. సరదాగా ఏవో జోక్స్ చెప్తూ నవ్విస్తున్నారు. పూజలో అయినా పెళ్ళిళ్ళలో అయినా పంతులు గారు అలా సరదాగా ఉంటేనే ఈవెంట్ చాలా సందడిగా జరుగుతుంది. ఒక్కొక్కటిగా ఆంటీ, అంకుల్తో అన్నీ హోమగుండంలో వేయిస్తున్నారు. దీనికి హోమగుండం చాలా ఇంపార్టెంట్. బయట ఎక్కడన్నా అయితే రెడీమేడ్వి తీసుకుని పెట్టేస్తున్నారు. ఉపనయనం ఇంట్లోనే చేస్తున్నారు కాబట్టి ప్లేస్ కూడా ఉంది కాబట్టి చక్కగా ఇటుకలన్నీ పెట్టి హోమగుండం చేశారు.
ఆఫ్టర్నూన్ లంచ్ కోసం భోజనాలు మొత్తం ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించారు. వంటలన్నీ ప్రిపేర్ అయిపోతున్నాయి. స్మెల్ గుమగుమలాడిపోతుంది. అన్నయ్యకి యజ్ఞోపవేతం వేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఉపనయనం చాలా పెద్ద ప్రాసెసే ఉంది. అందుకే 4 to 5 hours పడుతుందని చెప్పారు. చాలా మందికి ఉపనయనం చిన్నప్పుడే అయిపోతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెళ్ళికి ముందు ఖచ్చితంగా ఉపనయనం చేసి పెళ్లి చేస్తారు. అన్నయ్యకి కూడా అంతే, పెళ్ళుంది, పెళ్ళికి ముందే ఉపనయనం చేస్తున్నారు. యూజువల్గా మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ పూజలవి, టెంపుల్స్వే ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వ్లాగ్ పెడుతున్నాను. వీడియో కానీ నా వాయిస్ ఓవర్ కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. సో అందుకే నేను ఒరిజినల్ ఆడియోస్ కూడా పెట్టేశాను ఎక్కువ. ఉపనయనం కూడా ఆల్మోస్ట్ పెళ్లిలాగే జరిగింది. పెళ్లిలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఉపనయనంలో ఏంటంటే ఉపనయనం జరిగే అబ్బాయికి వాళ్ళ మదర్ జీలకర్ర బెల్లం పెడతారు తలపైన. నాకు పెళ్ళొద్దు, కాశీకి వెళ్ళిపోతానని పెళ్ళికొడుకు అంటే పెళ్ళికొడుకు బామ్మర్దులు బతిమలాడి తీసుకొస్తారు. ఇంటి కోసమని అక్క ఈ గొడుగు ప్రిపేర్ చేసింది అన్నయ్య కోసం. ఇప్పుడైతే అది చేయలేదు, డైరెక్ట్గా పెళ్ళిలోనే పెడతారంట. ఎందుకంటే అది చేసినప్పుడు ఖచ్చితంగా బామ్మర్దులు అయితే ఉండాలి. అన్నయ్యని బయటికి తీసుకెళ్లి అందరితో బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నారు. అన్నయ్య చూడండి ఎంత చక్కగా అందరి కాళ్ళకి మొక్కుతున్నాడు. ఉపనయనాన్ని కొన్ని ప్లేస్లో ఒడుగని కూడా పిలుస్తారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం కోసం తాంబూలాలన్నీ సర్దించారు. అలా మంచిగా ఉపనయనం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఇంకా అందరూ లంచ్ చేస్తున్నారు. మేము కూడా లంచ్ చేయడానికి వెళ్ళాము. లంచ్లో వెరైటీస్ అయితే మామూలుగా లేవు అసలు. అన్నీ తిందామని వేయించుకున్నా తినేది మాత్రం కొంచెమే. చక్కగా అన్నయ్య ఉపనయనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందుంది పరిణయం. అన్నయ్య పెళ్ళి చక్కగా జరిగి హ్యాపీగా ఉండాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.